ఢిల్లీలో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో లోకేష్ భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇక రెండో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మంత్రి నారా లోకేష్ కోరారు. ఢిల్లీ రెండో రోజు పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న లోకేష్ ఢిల్లీలో బిజీగా సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఢిల్లీ పర్యటన లోకేష్ ప్రారంభమైన దగ్గర నుంచి వరుసగా కేంద్ర మంత్రులతోని సమావేశాలు కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న వెంటనే కేంద్ర రైల్వే అట్లాగే ఐటీ టెక్నాలజీ మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్తోని లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని రాష్ట్రానికి ఇటీవల రైల్వే ప్రాజెక్టుల ద్వారా భారీగా నిధులు, దాంతోపాటు రైల్వే బడ్జెట్ ద్వారా భారీగా నిధులు, దాంతోపాటు ప్రాజెక్టులు వచ్చిన నేపథ్యంలోని అశ్విని వైష్ణవ్కు లోకేష్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐటీ అట్లాగే టెక్నికల్ వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేసే ప్రాజెక్టుల అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేంద్ర మంత్రికి అశ్విని వైష్ణవ్కు లోకేష్ వివరించడం జరిగింది. రాష్ట్రంలోని రైల్వేతో పాటు మరోపక్క ఇతర ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ఖచ్చితంగా కేంద్రం సహకారం ఇవ్వాలనేది మాత్రం లోకేష్ కేంద్ర మంత్రిని కోరటం చాటు, మరోపక్క మంగళగిరి నియోజకవర్గంలోని రైల్వే శాఖకు సంబంధించిన స్థలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి 800 మంది స్థానికంగా ఉన్న పేద ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పూర్తి స్థాయిలోనే నివాస స్థలాలను ఏర్పాటు చేస్తుంది అనే దానిపై కూడా ఒక అభ్యంతర పత్రాన్ని కూడా లోకేష్ కేంద్ర మంత్రికి ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. లోకేష్తో పాటు ఈ పర్యటనలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, దాంతోపాటు ఎంపీలు కేసినేని చిన్ని, వైజాగ్ ఎంపీగా ఉన్న భరత్తో పాటు పలువురు ఎంపీలు కూడా, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కూడా ఆయన కేంద్ర మంత్రులు కలిసే నేపథ్యంలో ఆయనతో పాటు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా రెండో రోజు ఉదయం నుంచి కూడా ఇంకా వరుసగా భేటీలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోని లోకేష్ భేటీ అయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 7 నెలల పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పాలనాపరమైన అంశాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లోకేష్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే ఉందో రక్షణ విభాగానికి సంబంధించి ప్రాజెక్టులతో పాటు మరోపక్క డిఫెన్స్ రంగానికి సంబంధించి వివిధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని లోకేష్ కోరటం జరిగింది. ఆ తర్వాత గూగుల్ క్లౌడ్కి సంబంధించిన ప్రతినిధులతోని లోకేష్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ సమావేశంలో సీఈఓతో పాటు డైరెక్టర్ కూడా పాల్గొనడం జరిగింది. వైజాగ్లోని గూగుల్ క్లౌడ్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోని ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించబోతుంది, ఇంకా దాంతోపాటు పరిశ్రమల పరంగా రాయితీలు ఏ విధంగా వస్తుంది, దాంతోపాటు స్థలాలు ఏ విధంగా ఇస్తున్నారు దానిపై కూడా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులకు లోకేష్ వివరించడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాజేంద్ర ప్రధాన్ కూడా లోకేష్ కలిశారు. ప్రధానంగా ఈ ఏడాది ఆగస్టులోని ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంక్లేవ్ జరగబోతుంది. ఇందుకు సంబంధించిన వేదికను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలనేది మాత్రం ఆయన కోరటం జరిగింది. దాంతోపాటు ఇటు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే వివిధ విద్యాశాఖకు సంబంధించిన పథకాలకు సంబంధించిన నిధులకు సంబంధించి పెంపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఎంశ్రీ పథకానికి దాదాపు 1514 పాఠశాలలకు మరింత పెంచాలని అనే దానిపై కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిని లోకేష్ కలవడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని తన నివాసంలోని లోకేష్ కలిశారు. అదే నివాసంలోని కేంద్ర మాజీ ప్రధాని దేవగౌడ ఉన్న నేపథ్యంలోని దేవగౌడతో కాసేపు లోకేష్ చర్చించారు. ఆయన ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి ఆధ్వర్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్కి భారీగా నిధులు వచ్చి దాదాపు
12,000 కోట్ల రూపాయలను కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోని కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకి ఏ విధంగా ముడిపడి ఉంది, ఏపీ గౌరవానికి ఏ విధంగా పడింది, ప్రజలు ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు, ఈ నేపథ్యంలో కేంద్రం ఇంత పెద్ద నిధులు ఇవ్వటంపై పూర్తి స్థాయిలో ఒక కృతజ్ఞతను లోకేష్ కుమారస్వామికి అందించినట్టుగా తెలుస్తుంది. ఇంకా లోకేష్కి సంబంధించిన పర్యటన కొనసాగుతుంది. మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా లోకేష్ కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్రానికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించడం, దాంతోపాటు వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతోని లోకేష్ పర్యటన కొనసాగుతుంది. సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక రకంగా 2 రోజుల పాటు కేంద్ర బడ్జెట్ను ప్రకటించిన తర్వాత ఢిల్లీలో లోకేష్ పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇటు రాష్ట్రానికి ఇంకా మరిన్ని ప్రాజెక్టులతో పాటు నిధులు రావాల్సి ఉన్న నేపథ్యంలోని ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో చర్చించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు ప్రాజెక్టులు రాబట్టే దిశకు కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతోని లోకేష్ చర్చించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఓవరాల్గా 2 రోజుల ఢిల్లీ పర్యటన, లోకేష్ ఢిల్లీ పర్యటన సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు కొనసాగిస్తూ ఉన్నారు.